మీ మనుషులు పచ్చని చెట్లన్నీ ఎందుకు నరికి పడేస్తున్నారు? నువ్వు తింటావా? మొత్తం నువ్వే తిను మిత్రమా. మా ఇద్దరు షాపింగ్ పూర్తి అయిపోయింది. హాయ్ గాయ్స్. హాయ్. హే గాయ్స్, నా ఫేవరెట్ లేడీస్ కోసం మంచి ఐస్ క్రీమ్ చేశాను. ఇదే స్పెషల్ క్యాండీ క్యాన్. కాస్తలో తప్పిపోయింది. సో సారీ. కాస్త చూసుకుని రావచ్చు కదా. అసలు నీకెందుకు అంత కంగారు? పర్లేదులే, రా. నేను దీన్ని బయట పడేస్తానులే. సరే, నేను తుడిచేస్తాను. రోబోనైట్, అందరూ చెట్లు నరికి పడేస్తున్నారు. ఏంటి? మనుషులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. పచ్చని మొక్కల్ని నరికేసి పర్యావరణానికి ఆటంకం కలిగిస్తున్నారు. వాళ్ళు పైన్ ట్రీస్ అన్నిటినీ కట్ చేసి తీసుకెళ్తున్నారు. కాదు, ఇదేవి తప్పు కాదు. వీటిని క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటారు. క్రిస్మస్ అంటే ఏంటి? ఇలా చూడు, క్రిస్మస్ పండగ అంటే ప్రజలందరికీ చాలా ఇష్టం. అందరూ చాలా ఆనందంగా జరుపుకుంటారు. అందరూ మంచి పనులే చేద్దాం అనుకుంటారు. ఇంకా పక్కవారికి ఎప్పుడు సహాయం చేద్దాం అనుకుంటూ ఉంటారు. భూమి మీద శాంతి నెలకొల్పాలనుకుంటారు. అంటే శాంతికి చిహ్నంగా చెట్లను నరికి అలంకరిస్తారా? ఆహా, అవును. చెప్పాలంటే షాపింగ్ కూడా చేస్తారు. మనుషులు ఈ క్రిస్మస్ సీజన్ లో వాళ్ళు చాలా అభిమానించే వ్యక్తులకి బహుమతులు ఇస్తారు. అందరికీ బహుమతులు అంటే చాలా ఇష్టం. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుంటాను. ఆగు రోబోనైట్, నువ్వు కూడా మాల్ కు వెళ్తావా? అందరూ భయపడిపోతారు. కావాలంటే ఇలా చేయొచ్చు. నువ్వు ఒక పెద్ద టాయ్ గా నటించు. ఏంటి, టాయ్ గానా? అవును, నువ్వు 24 గంటలు కదలకుండా నుంచోవాలి. నువ్వు ఆ పని చేయగలవా? హైబర్నేషన్ లో ఉన్నప్పుడు నేను వేల సంవత్సరాలు నిలబడే ఉన్నాను. మంచి పాయింట్. కమాన్, చెప్తున్నానుగా రోబోనైట్, నాతోరా. ఇదిగో ఈ బహుమతి నీకే, జేక్. నాకా? నిజంగానా? నాకోసం ఏం తెచ్చావు? అడిగి తెలుసుకునేది కాదు, చూసి తెలుసుకోవాలి. మీరంతా మీ క్రిస్మస్ షాపింగ్ చేసేసారా? ఏమిటమ్మా నువ్వు? వాళ్ళు బహుమతులు కొండో మర్చిపోయే ఉంటారు. అది హే గాయ్స్, మీరు తప్పకుండా దీన్ని చూడాల్సిందే. మంచి టైంకి వచ్చావు. అలా చూడండి. అద్భుతంగా ఉంది. అతను క్రిస్మస్ వేడుకల్ని చూద్దాం అనుకున్నాడు, అందుకే. చాలా బాగా నించున్నాడు. ఓకే, టైం ఎంత అయింది? నా క్రిస్మస్ షాపింగ్ ఇంకా పూర్తి కాలేదు. ముందెళ్ళి ఆ పని చెయ్యి. నాకు కాస్ట్లీ బహుమతులు కావాలి. వాళ్ళ కోసం ఏం కొనలేదా? అందుకేగా ఇప్పుడు వెళ్తున్నాం. ఆగండి, రండి. వస్తున్నా. వావ్! ఇలాంటి టాయ్ నేను ఎప్పుడు చూడలేదు. ఇలా చూడు నాన్న, ఈ గిఫ్ట్ లో మన కోసం కాదు, క్రిస్మస్ గిఫ్ట్లు అందుకొని పిల్లలు ఉంటారు చూసావా, ఇవన్నీ వాళ్ళ కోసం పంపిస్తారు. అక్కడ పెట్టేయ్. వెరీ గుడ్ నాన్న. వావ్! ఓకే, ముందు స్టఫ్ అంతా ప్యాక్ చేయండి. క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ కాకముందే మనం ఇదంతా ఆఫ్రికాకి పంపించాలి. తప్పకుండా. క్రిస్మస్ లో తర్వాత ఏం జరుగుతుందో నోవా నాకు చెప్పలేదు. నువ్వు 24 గంటలు కదలకుండా నుంచోవాలి.
నువ్వు ఆ పని చేయగలవా? ఈ మనుషుల ప్రవర్తన ఎప్పుడూ విచిత్రంగానే ఉంటుంది. ఇరవై 24 గంటలు గడిచిపోయాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి? ప్రపంచ నలుమూలల నుంచి మీ క్రిస్మస్ కానుకలు పంపించారు. నువ్వు శాంటావా? నేను రోబో నైట్ని, పర్యావరణ సంరక్షకుణ్ణి, ఈ భూమికి రక్షకుణ్ణి. ప్రస్తుతం నేనిప్పుడు ఎక్కడున్నాను? ఇక్కడే రా. రా, ఇక్కడ కూర్చో. రోబోనైట్, అసలు క్రిస్మస్ అంటే ఏంటి? ఏమో నాకు తెలియదు, కానీ ప్రతి ఏడు వచ్చే ప్రత్యేకమైన రోజని మాత్రం తెలుసు. మనుషులు విజయం సాధించినప్పుడు వాళ్ళు జరుపుకునే సంబరమట. ఆ రోజు మాత్రం ప్రత్యేకమైన దినంగా గుర్తించబడుతుందట. అందరూ శాంతి సంస్థాపనకై ప్రార్థన చేస్తారట. మాకు నువ్వు క్రిస్మస్ కథ చెప్తావా? ఆ కథలేవి నాకు రావు. ఇంతకీ ఏంటది? ఇది నా రోబో మార్ఫర్. దీని సాయంతో నా మిత్రుల్ని పిలుస్తాను. క్రిస్మస్ సంబరానికి వాళ్లే నిజమైన ఉదాహరణ నేను చెప్తాను. నేను ఉండే చోట మంచి ఉంది, చెడు ఉంది. మంచి కోసం నా మిత్రులు అంకిత భావంతో పోరాడతారు. శాంతి కోసం నిరంతరం శ్రమిస్తారు. వాళ్లే పవర్ రేంజర్స్. వాళ్ళందరూ బలవంతులు, ధైర్యవంతులు. ఐకమత్యమనే ఆయుధమే వాళ్ళని శక్తివంతంగా మార్చింది. కలిసి పనిచేయడంలో భలే సరదా ఉంటుంది కదా. కలిసి పోరాడితే మనల్ని ఎవరూ ఓడించలేరు. ఒక టీంగా మనకి ఎదురే లేదు. వాళ్ళ ప్రాణాల్ని పణంగా పెట్టి ఎదుటి వాళ్ళ ప్రాణాల్ని కాపాడడానికి ధైర్యంగా పోరాడతారు. అలాంటి పవర్ రేంజర్స్ ఈ భూమి మీద ఉండటం నిజంగా మనుషుల అదృష్టం అనే చెప్పాలి. మీ మార్ఫర్స్ ని తీసుకొని ఉపయోగించండి. ఇది మార్ఫింగ్ టైం. కానీ వాళ్ళు సర్వసాధారణమైన యువతీ యువకులు. ఈ భూమి మీద ఏ స్పీషీస్ సంతతి ఎక్కువ కాలం ఉంటుంది? ఏమ్మా? ఇన్సెక్ట్స్. అవి ప్రతికూల వాతావరణంలో కూడా హాయిగా మనగలుగుతాయి. అవి వందల సంఖ్యలో గుడ్లు పెడతాయి, కాబట్టి వాటి సంతతే ఎక్కువ. ఏంటున్నావా? ఈ ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఉందా? రోబోట్స్ పవర్డ్ బై perpetual మోషన్ ఇంజిన్స్. నీకు అభ్యంతరం లేకపోతే నీ బ్యాగ్ నేను తీసుకురావచ్చా? వావ్, బానే కాకపడుతున్నావు. అసలు నువ్వు ఇలా ఎలా ఆడగలుగుతున్నావు? నోవా, నీకొకరిని పరిచయం చేయి. నేల మీద పడుకొని ఏం చేస్తున్నావు? ఏంటి బిజీయా? అవును, అడవిలోకి వెళ్తున్నాను.
నేను నిన్ను తర్వాత కలుస్తాను. ఓ అన్నట్టు నా కోసం నాకు తెలుసు, లో ఫ్యాట్ చెరీబెరీ స్ట్రాబెరీ విత్ స్టఫింగ్. హార్విచ్ ఉండకూడదు. ఒక మూల ఇంకో మూలతో ఏమంది, ఆ మూల కలుద్దామంది. జోకా వాళ్ళు ఎప్పుడు అందరినీ సరదాగా నవ్వించాలనుకో, అదే సమయంలో ప్రమాదాలకి ఎదురొడ్డుతూనే ఉంటారు. అక్కడే ఆగండి. వాళ్ళు సర్వసాధారణమైన యువతీ యువకులే అయినప్పటికీ ఎవరూ ఊహించని విధంగా భూమి కోసం పోరాడుతూనే ఉంటారు, అంకిత భావంతో. అచ్చం మీలాగే వాళ్ళు యంగ్ గా స్ట్రాంగ్ గా ఉంటారు. కానీ వాళ్ళు ఎంచుకున్న గమ్యం వేరు. ముందుగా వాళ్ళ శక్తి సామర్థ్యాలను వాళ్ళు తెలుసుకున్నారు. మీరేం దిగులు పడకడమ్మా, మీకేం కాదు, మీతో నేనున్నాను. మీరు ఏదైనా సూపర్ హీరోనా? ఆ? ఆ విషయం ఇంకా నాకు అర్థం కావట్లేదు. ఎన్ని ప్రమాదాలు ఎదురైనా కూడా ఎదుటి వాళ్ళ కోసం నిలబడతారు. నువ్వు శక్తివంతుడు అయినంత మాత్రాన అతని మీద ప్రతాపం చూపక్కర్లేదు. ఈ కీటకం కూడా అంతే. అది ఎంత బలహీనమైందైనా దాన్ని గౌరవించడం చాలా ముఖ్యం. నువ్వు మరో పనికి మాన మానవుడివి అంతే కదా. మా కీటకాల గొప్పతనం ఏంటో నువ్వు తెలుసుకొని తీరాలి. తెల్లవాడిని భయపెట్టడానికి సిగ్గు లేదు. జీ అతనిని పక్కకి తీసుకెళ్ళు. మేము చూసుకుంటాం. మీరు కూడా ఎప్పుడైనా అలా పోరాడారా? మొదట్లో పోరాడలేదు. ఎన్నో వేల సంవత్సరాల పాటు నేను హైబర్నేషన్ లో ఉన్నాను. భూమి సంరక్షణ కోసం అతి శక్తివంతమైన గోసై నన్ను నిద్రలేపారు. నా భుజాల మీద ఒక బాధ్యతను ఉంచారు, భూమిని కాపాడటం. నేను మొదటిసారి యుద్ధం చేసినప్పుడు మనుషుల నీడల్ని దొంగిలించే మాన్స్టర్తో పోరాడాల్సి వచ్చింది. డాడ్, మామ్, దీనికి కారణం ఎవరో తెలుసా? దిగులు పడకు, మీ అమ్మ నాన్నలకి ఏమీ కాదు. ఆ దుర్మార్గుణ్ణి నేను అంతం చేస్తాను. ఒకసారి అటు చూడండి. చాలా బాగుంది శాంటా. నీళ్లు మరుగుతున్నాయి. అలా మరగచ్చా? అవును, ఇంక మనం అందులో చేపలు వేసి ఉడికించొచ్చు. ఇప్పుడు గరిటెతో తిప్పు. ఓ, బాగా తిప్పుతున్నావు రోబో శాంటా. ఇంకా ఏమైనా చెప్పండి. ఈ భూమిని పర్యావరణాన్ని రక్షించటమే నాకున్న ఏకైక బాధ్యత. నా బాధ్యతలో పాలు పంచుకున్నందుకు నేను రేంజర్స్ కి రుణపడి ఉన్నాను. నాకు చాలా గర్వంగా ఉంది పవర్ రేంజర్స్ గా మారినందుకు. మరి నీకు? నాకు కూడా. ఎంతో మంది మాన్స్టర్లతో పోరాడడంతో పాటు కొత్త స్నేహితులు కూడా దొరికారుగా. ఈ టీంలో ఒక దాన్నైనందుకు సంతోషంగా ఉంది. మనది చాలా మంచి కుటుంబం కదా. ఈ కుటుంబం ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి. దీన్ని కాపాడుకోవడం కోసం మనం దేనికి వెనకాడకూడదు. ఇంకా ఎంతసేపు ఇలా తిప్పాలి? అంతా ఉడికిపోయేంత వరకు. ఇంకా బోళ్ళు కథలు చెప్పండి. కథ చెప్పండి. మా అందరి లక్ష్యం ఒకటే అయినప్పటికీ మొదట్లో రేంజర్స్ ని కలిసినప్పుడు నేను ఒంటరిగానే పోరాడాలనుకున్నాను. మర్యాదగా లొంగిపోండి మ్యూటెంట్స్. ఇదే మీకు చివరి హెచ్చరిక. నా పేరు రోబోనాయిడ్, పర్యావరణ సంరక్షకుణ్ణి, ఈ భూమికి రక్షకుణ్ణి. నాకు తెలుసు, అతను మనవాడే. నా నోట్లో నుంచి వచ్చే ద్రవమే నీ ఆకులు చూస్తోంది. నేను అలా అనుకోవట్లేదు. ఇలాంటి వాళ్ళ వల్ల భూమికి ప్రమాదం వాటిల్లకూడదు. పర్యావరణానికి ఏర్పడ్డ ప్రమాదాన్ని అంతం చేస్తాను. సూపర్ రోబోట్. ఎవరు నువ్వు? గోసై నీ గురించి మాకెందుకు చెప్పలేదు? జార్డ్స్ రోబోట్స్ కింద మారతాయని నాకు తెలీదు. నువ్వు జోడ్ గా మారగలిగే రోబోట్ రేంజర్వి. నీ గురించి మాకు తెలియాలి. నువ్వెందుకు మాకు సాయం చేస్తున్నావు? మీరు తెలుసుకున్నా ఏం ప్రయోజనం లేదు.
మీకు ఒకటి చెప్పనా, మిమ్మల్ని చూస్తుంటే రేంజర్స్ గుర్తొస్తున్నారు. నేను ఇక్కడికి వచ్చిన కొత్తల్లో నాతో చాలా బాగున్నారు, కానీ అప్పట్లో నేను వాళ్ళతో కఠినంగా ఉన్నాను. రేంజర్స్ మనోభావాలని నేను గుర్తించలేకపోయాను. నా లక్ష్య సాధనలో నేను మనుషుల్ని కూడా ప్రమాదంలోకి నెట్టాను. వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. ఏమైంది రోబోలైట్? ఇక్కడ మనుషులు ఉన్నారు, చూసుకో. రెడ్ రేంజర్ అడ్డు తప్పుకో, నేను అతన్ని కాలుస్తాను. అనవసరంగా మధ్యలో దూరావు. నేను అతన్ని కాల్చే సమయానికి నువ్వే అనవసరంగా మధ్యలోకి వచ్చావు. హే, ట్రాయ్ మమ్మల్ని కావాలని ఆ చెట్టు నీడకి పంపించాడు తెలుసా? అది మమ్మల్ని కాపాడడానికి. మీ మనుషులతో వచ్చిన సమస్య ఇది. ఒకరి గురించి ఒకరు ఎక్కువగా ఆలోచిస్తారు. మధ్యలో నువ్వు కల్పించుకోకుండా ఉండుంటే నేను అతన్ని అంతం చేసుండేవాణ్ణి. నేను మనుషుల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. మనిషి మనోభావానికి ఎంత శక్తి ఉందో నాకు అర్థం కావడం లేదు. హలో మిస్టర్, మీరు పోలీస్ ఆఫీసరా? పోలీస్ ఆఫీసరా? కాదు, నేను పోలీస్ ఆఫీసర్ని అయితే కాదు. ఎవరు మీరు? నేను ఒక రక్షకుణ్ణి. మా మమ్మీ తిరిగి వస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది. మమ్మీ రాగానే నేను ఒక పెద్ద హగ్ ఇస్తాను. హగ్గా? కింద పడిపోయావా? అమ్మలేదే. ఊరుకో. మమ్మీ నిన్ను హగ్ చేసుకుంది కదా, నీకేమీ కాదు. చూడు, కన్నీళ్ళు వస్తున్నాయి. కన్నీళ్ళంటే ఏమిటి? ఏంటి? మనుషులు ఎందుకు ఏడుస్తారో నేను తెలుసుకోవాలి. ఈ విషయం అమ్మని అడుగు, తనకి కన్నీళ్ళ గురించి బాగా తెలుసు. పింక్ రేంజర్, ఒక చిన్న పాప కింద పడిపోయి ఏడుస్తుంటే వాళ్ళమ్మ ఆ పాపని ఎత్తుకుని హగ్ చేసుకుంది. ఎందుకు? తన్ని ప్రేమిస్తోంది కాబట్టి. తల్లి తన బిడ్డని ఎంతగా ప్రేమిస్తుందో తెలియజేసే పద్ధతి అది. అదే తల్లి ప్రేమ. ఓ, అప్పుడే లైబ్రరీకి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. మనుషుల గురించిన విలువైన సమాచారం తెలుస్తుందన్న నమ్మకంతో వెళ్ళాను. ఆ విషయాలు తెలుసుకోవటం కోసం దొరికిన పుస్తకం వల్ల చదివాను. అక్కడే నాకు కొత్త స్నేహితుడు దొరికాడు. నీ తల మీద ఉన్నదేమిటి? అప్పుడే మనుషుల గురించి పూర్తిగా తెలుసుకోవడం నేర్చుకున్నాను. వాటిలో ముఖ్యంగా సంగీతానికి ఉన్న శక్తిని తెలుసుకోగలిగాను. నవ్వులంటే ఏంటో తెలుసుకున్నాను. వావ్. మనుషుల్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత రేంజర్స్ ఎందుకు కష్టపడుతున్నారో తెలిసింది. ఒకరినొకరు కాపాడుకోవడం వింతేమీ కాదు, అది బలహీనత కాదు. సంతోషంగా ఆ పని చేస్తున్నారు కాబట్టి ఎదురు లేకుండా నిలబడ్డారు. ఇప్పుడు మనందరం కలిసి వాడిని అంతం చేద్దాం. ట్రాయ్, ఆ మాట విన్నావా? గుడ్ జాబ్ ట్రాయ్. థ్యాంక్స్. లయన్ మెగాజోల్ యాక్టివేట్. గోసై గ్రాండ్ మెగాజోల్ రెడీ. కలిసి పోరాడదాం రేంజర్స్. పవర్ రేంజర్స్ తో కలిసి పోరాటంతోనే ఐకమత్యం యొక్క శక్తి ఏమిటో నాకు తెలిసొచ్చింది. The power of all six of us combined. మిమ్మల్ని మామూలుగా షూట్ చేయడం కాదు, దారుణంగా అంతం చేస్తాను. మెగా రేంజర్స్, విజయం మన సొంతం. మా లక్ష్యంలో చేతులు కలిపినందుకు సంతోషం. నాకున్న లక్ష్యం కేవలం భూమిని రక్షించడమే. నిజానికి మీరు కూడా ఈ భూమిలో ఒక భాగమే. పరిస్థితులు విషమించినప్పుడు మీరు మీ సాయశక్తులా పోరాడుతున్నారు. కనీసం ఆ మాట అన్నందుకు థ్యాంక్స్. నువ్వు చెప్పింది నిజమే. లాజికల్ గా ఆలోచిస్తున్నాడు. నువ్వు మాతో కలిసి 6 రేంజర్ అయ్యావు. ఆ మాట నిజమే. ఒక గొప్ప లక్ష్య సాధన కోసం అతి గొప్ప బృందంలో ఒకటి. అటు చూడండి. వావ్, బ్యూటిఫుల్. మమ్మీ! హాయ్, వచ్చేసావా? వీడు నా తల తినేసాడు తెలుసా?
అందరూ చేతులు పట్టుకోండి. మా లోకం ఎల్లప్పుడూ సస్యశ్యామలంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం. భవిష్యత్తులో ఎప్పటికీ ఈ భూమి కాలుష్యరహితంగా సురక్షితంగా ఉండాలి. భూమిని, పర్యావరణాన్ని, మనుషుల్ని రక్షించటం కోసం మేము ఐకమత్యంగా పోరాడాం. భూమి మీద శాంతి సంస్థాపన కోసం ఏం చెయ్యాలో పవర్ రేంజర్స్ లాజికల్ గా చెప్పారు. అదే ఐకమత్యం. ఓకే, ఇప్పుడు సూప్ ఎవరు తాగుతారు? హా, చార్జింగ్ మోడ్. యాక్టివేట్. ఈ క్రిస్మస్ కి మీరు సరదాగా ఉండటానికి కావలసిన శక్తిని మీకు ఇస్తున్నాను. ఈ క్రిస్మస్ కి మీతో గడపడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పుడు వెంటనే తిరిగి వెళ్ళాలి. చేంజ్ కార్డ్ యాక్టివేట్. డ్రాగన్ జోడ్ మార్స్. రోబోనైట్ మోర్ఫ్. హా, ఏమిటిది? టు రోబోనైట్. Merry Christmas. Shake it. Oh. Huh. భూమి మీద మనుషులందరికీ ఇవే నా క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరూ ప్రశాంతంగా నిద్రపోండి.